అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ గూటికి ఈరోజు అటు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అటు తీగల అనితారెడ్డి జాయిన్ అయ్యారు. ఆమె మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మేడం కాంగ్రెస్లో చేరడం మీరు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరుస్తారన్న ఒక ఆలోచనతో ఈ యొక్క పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రజాప్రతినిధులకే కానీ కింద క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి మేము అవన్నీ కూడా సులువుగా తీర్చగలమన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. కాబట్టి చాలా గొప్పగా అనిపిస్తుంది. జెడ్పీ చైర్పర్సన్ సీటు కాపాడుకోవడానికి కాంగ్రెస్లో చేరని మీ మీద బీఆర్ఎస్ నేతలు ఇప్పటికి ఆరోపణలు చేస్తారు, ఎట్లా చూస్తారు? ఆరోపణలు ఏమీ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా జెడ్పీటీసీలు మేము చైర్మన్గా అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసాము. అన్ని పార్టీలకు కూడా ఈక్వల్గా మా యొక్క ఫండ్స్ నిధులు ఇచ్చాము. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి స్థానిక ఇబ్బందులు ఉన్నా పైకి మా దగ్గరకు వరకు తెచ్చుకొని వాడు తీర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా సులువుగా తీర్చుకోగలిగారు. కాబట్టి ఆరోపణలు అయితే ప్రస్తుతం వరకు అయితే ఏమీ చేయట్లేదు. ఎందుకు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అక్కడ? పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మారాలి. కింద స్థాయిలో సర్పంచ్లకి పవర్స్ లేవు, ఆన్లైన్ సిస్టమ్ చేశారు, వారు ఏది చేయలేరు. సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి ముడిపెట్టారు అకౌంట్స్లో, ఎంపీటీసీలకి నిధులు లేవు. స్థానికంగా జిల్లా పరిషత్కి కూడా పుష్కలమైన నిధులు రావాలి. స్టాంప్ డ్యూటీలు, టీడీఎస్లు అనేది రాకుండా చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకి అదే సోర్స్. అలాగే మళ్ళీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా రావాలి, లేదు, చేయలేదు. మరి పైనుండి వచ్చే స్టేట్ మంచి గ్రాంట్కి కూడా అది కూడా తగ్గించేశారు పర్సంటేజ్. ఇవన్నీ చూసినట్టయితే మాకు సరిపడా విధులు, నిధులు లేవు. ఈ యొక్క నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలు బలోపేతం కావాలి. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి సైతం కూడా మీ మామగారు జాయిన్ అయ్యారు. ఆయన ఎటువంటి హామీతో జాయిన్ అయ్యారు? ఒకవైపు చెవెళ్ళ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు, ఒక వార్తలు కూడా వస్తాయి, నిజమేనా? అధిష్టానం ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అందరినీ బాగా చూసుకుంటారన్న నమ్మకంతో రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు కూడా అధిష్టానం ఇచ్చినటువంటి హామీతో కూడా పార్టీలో చేరాం. ఎటువంటి హామీ అనేది కూడా అధిష్టానం చూసుకుందాం. దాంట్లోనే వైపు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో నాశనం చేసింది. అక్కడ ఉండలేకే ఒకవైపు కూడా ఈరోజు కాంగ్రెస్ గూటికి చేరామని చెప్పి కూడా తీగల అనితారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.